వెల్కమ్ బ్యాక్. విజయవాడలో హోటళ్లు కిటకిటలాడుతున్నాయి. శంకుస్థాపనకు వస్తున్న వాళ్ళంతా గదుల కోసం ఎక్కడ ఖాళీ ఉన్నాయని తెలిస్తే అక్కడికి పరుగులు పెడుతున్నారు. హోటల్స్ సైతం సరికొత్త అలంకరణలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యేటటువంటి అతిథులందరూ కూడా విజయవాడ చేరుకుంటున్నారు. దీంతో విజయవాడలో ఉన్నటువంటి ప్రధాన హోటళ్లన్నీ కూడా చాలా సందడి వాతావరణం నెలకొంది. అయితే వచ్చేటటువంటి అతిథులందరినీ కూడా మంచి ఆతిథ్యం ఇచ్చి వారికి ఎప్పటికీ గుర్తుండిపోయేటటువంటి ఒక ఆతిథ్యాన్ని ఇచ్చేందుకు హోటళ్లన్నీ కూడా ప్రత్యేకంగా సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం మనం విజయవాడలోని ప్రముఖ హోటల్ డివి మేనర్లో ఉన్నాం. ఇక్కడ ఉదయం నుంచి కూడా వచ్చేటటువంటి సందర్శకులు కానీ హోటల్ రూమ్స్ కోసం క్యూ కడుతూ ఉన్నారు. అలాగే దేశ విదేశాల నుంచి వచ్చేటటువంటి ప్రముఖుల కోసం కూడా ఇప్పటికే ఇక్కడ హోటల్స్ అన్నింటినీ కూడా ముందుగానే బుక్ చేయడం జరిగింది. అయితే దూర ప్రాంతాల నుంచి వేరే ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఇక్కడ హోటల్స్ దొరికినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం హోటల్ దగ్గర ఉన్నటువంటి పొజిషన్ చూస్తున్నాము. అక్కడ హోటల్ రూమ్స్ కోసం క్యూ లైన్ లో వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే హోటల్ రూమ్స్ దొరికి ఇక్కడ వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ ఈ ప్రతి హోటల్లోనూ అధికారులు అలాగే నాయకులు అందరికీ కూడా ఇక్కడ అన్ని చోట్ల కూడా రూమ్స్ ఇప్పటికీ అలాట్ చేయడం కూడా అన్ని చోట్ల చాలా బిజీగా కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఫుడ్ ఐటమ్స్ లో మాత్రం ప్రతి హోటల్స్ అన్ని హోటల్స్ కూడా ఇక్కడ ఉండేటటువంటి ఇంపార్టెంట్ హోటల్స్ అన్ని కూడా చాలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటున్నాయి. ముఖ్యంగా దేశ విదేశాల నుంచి వచ్చేటటువంటి ప్రముఖుల కోసం అక్కడ ఉండేటటువంటి ఫుడ్ ఐటమ్స్ ని ఇక్కడ ఆంధ్ర స్పెషల్ ఫుడ్ ఐటమ్స్ ని కూడా చూపించేందుకు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ హోటల్లో ఒక డైనింగ్ సెట్ కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ వచ్చేటటువంటి అతిథుల కోసం ఇక్కడ ఏర్పాట్ల కోసం కూడా చాలా భారీగా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ డివి మేనర్ లో ఉన్నటువంటి అట్మాస్ఫియర్ మనం చూస్తున్నాం. డిన్నర్ కి వచ్చేటటువంటి అతిథులు ఎవరైతే ఉన్నారో అలాగే రూమ్స్ లో ఉండే వాళ్ళకి ఇక్కడ ఆంధ్ర రుచులు చూపించడం అలాగే వారికి ఏ ఐటమ్స్ కావాలన్నా తయారు చేయడానికి ప్రత్యేకమైనటువంటి చెఫ్లను కూడా ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చారు. సార్ చెప్పండి, డివి మేనర్ హోటల్లో ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ప్రస్తుతం వచ్చేటటువంటి అతిథులకు ఏమైనా స్పెషాలిటీస్ చేస్తారు? వచ్చే ప్రతి అతిథికి మేము ఏమేమి కావాలో వాళ్ళ టేస్టెస్ కానీ వాళ్ళ టేస్టెస్కి ఈక్వల్గా వాళ్ళ స్టాండర్డ్స్కి ఈక్వల్గా మేము అన్ని ఐటమ్స్ తయారు చేయడం జరుగుతుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మేము మెయిన్ కాన్సన్ట్రేషన్ ఇంటర్నేషనల్ డెలిగేట్స్ మీద పెట్టామండి. వాళ్ళు ఏంటంటే వేరే వేరే కంట్రీస్ నుంచి వస్తారు కాబట్టి వాళ్ళ టేస్ట్లు వేరే ఉంటాయి. సో జనరల్లీ వన్స్ సడన్గా వాళ్ళు మన ఏరియాకి వచ్చేసరికి వాళ్ళకి మన ఫుడ్ నచ్చదు. సో వాళ్ళు అక్కడ వాళ్ళ ప్లేసెస్లో ఏమేమి తింటారు, సో వాటికి అనుగుణంగా మేము వాటికి సంబంధించిన ఐటమ్స్ అన్ని ప్రిపేర్ చేసుకొని రెడీగా ఉన్నాము. సో మేము ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇక అందరినీ సాటిస్ఫై చేయడం కోసం మేము డెఫినెట్గా ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలో మెజర్మెంట్స్ తీసుకోవాలో అన్నీ తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ప్రస్తుతానికి ఇప్పుడు చూసుంటే కనుక మీరు ఆల్మోస్ట్ 50% to 60% అటెండ్ అవ్వాల్సిన వాళ్ళందరూ కూడా వచ్చి ఉన్నారు. ఇంకా బ్యాలెన్స్ ఒక 40% ఉంటారు. వాళ్ళు కూడా నైట్ మార్నింగ్ కల్లా వచ్చేస్తారు. సో ఇది సీఎంగా చాలా ప్రెస్టీజియస్ ఇష్యూగా తీసుకొని దీన్ని ఒక పండుగలాగా చేస్తున్నారు. సో మనకి దీపావళి ఆల్మోస్ట్ ముందే వచ్చిందా అనిపిస్తుంది మనం ఇప్పుడు చూస్తే కనుక సిటీలో. సో అందరూ కూడా విజయవాడలో మొత్తం ఏపీలో అందరూ కూడా సహకరించి చాలా బాగా అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. అందరూ ఇండివిజువల్గా మోటివేట్ అయ్యి చాలా బాగా ఇష్టంగా చేస్తున్నారు అన్నమాట ఈ ఈవెంట్ని. ముఖ్యంగా ఫారినర్స్ చాలా మంది హోటల్లో కూడా బస్ చేస్తున్నారు. అయితే వాళ్ళకి కావాల్సినటువంటి ఐటమ్స్తో పాటు మనం ఏమైనా ఆంధ్ర ఫుడ్ అటువంటి ఏమైనా స్పెషాలిటీస్ చేస్తున్నారు? తప్పకుండా అండి. మన ఐటమ్ అనేది ఫస్ట్ ఉంటుందండి, దట్ ఈస్ నో డౌట్. అది మన ఐటమ్స్ మన ఫుడ్ అనేది ఫస్ట్ కల్చర్ కాబట్టి మనది అది పెడతాము. దాంతోపాటు వాళ్ళకి ఆ టేస్ట్తో పాటు వాళ్ళ కన్వీనియంట్ కోసం కూడా వాళ్ళకి ఏమి కావాలనేది వాళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది. వాళ్ళ డెఫినెట్గా వాళ్ళ కోరిక మేరకు ఏమేమి ఐటమ్ కావాలో అన్నీ మేము సప్లై చేయడానికి మేము రెడీగా ఉన్నాం అనమాట. ఇది విజయవాడలో ఉండేటటువంటి ప్రముఖమైనటువంటి హోటల్స్ పొజిషన్. అంటే అమరావతి శంకుస్థాపన తొలిసారిగా జరుగుతున్నప్పటికీ రాజధాని లేకపోయినప్పటికీ ఇక్కడ ఎటువంటి ఆతిథ్యానికి ఎటువంటి డోకా లేదు. ఫారెన్ ఫుడ్ తయారు చేయడంతో పాటు అలాగే ఇక్కడ ఆంధ్ర ఫుడ్ టేస్ట్ ను కూడా చూపించేందుకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని హోటల్స్లోని ఇదే పరిస్థితి కనిపిస్తోంది. వాట్ టు హైదరాబాద్ స్టూడియో. శంకుస్థాపన కార్యక్రమం కోసం లక్షల మంది వచ్చే అవకాశం ఉన్నందున పార్కింగ్ పరమైన ఇబ్బంది రాకుండా పూర్తిస్థాయి ఏర్పాట్లు జరిగాయి. ఎక్కడో వాహనాలు ఆపి ఎక్కువ దూరం నడవాల్సిన అవసరం లేకుండా సభా ప్రాంగణానికి 300 మీటర్ల దూరంలోనే పార్కింగ్ లాట్స్ పెట్టారు. అంతా ఓవైపు అయితే తొక్కిసలాటలు జరిగే అవకాశం ఉన్నందున డయాస్ కు నలువైపులా వాహనాలు పెట్టుకునేలా ప్లాన్ చేశారు. అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్రావు అందిస్తారు.
నవ్య ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి మరికొన్ని గంటల్లోనే శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి వస్తున్న వివిఐపీలకు అదేవిధంగా విఐపీలకు అదేవిధంగా సామాన్య మానవులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పార్కింగ్ ఏర్పాట్లు భారీ ఎత్తున చేస్తున్నారు. స్టేజీకి చుట్టువైపులా మొత్తం కూడా 300 మీటర్లోనే ఈ పార్కింగ్ ఉండబోతా ఉంది. ప్రస్తుతం మనం వివిఐపీల పార్కింగ్ ఏరియాలో ఉన్నాం. త్రిబుల్ అంటే వివిఐపీల పార్కింగ్ ఏరియా మొత్తం కూడా కరకట్ట మీద నుంచి వచ్చే వివిఐపీల కార్లన్నీ కూడా ఇక్కడ స్టేజీ దగ్గరలోనే వివిఐపీలను దించిన తర్వాత ఇక్కడ నేరుగా ఇక్కడ పార్కింగ్ చేసే అవకాశం ఉంది. ఇదే విధంగా 5 ప్రాంతాల్లో స్టేజీకి చుట్టుపక్కల ఉన్న 5 ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా భారీ ఎత్తున 100 ఎకరాల్లో ఈ పార్కింగ్ ప్రదేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం స్టేజీకి కుడివైపు ఉన్నాం. ఈ ప్రాంతంలో ప్రస్తుతం వివిఐపీల పార్కింగ్ ఇక్కడ జరగబోతా ఉంది రేపు మార్నింగ్. దీని చుట్టూరు కూడా మూడు కేటగిరీల్లో ఇక్కడ పార్కింగ్ ప్రదేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వివిఐపీలతో పాటు విఐపీలకు అదేవిధంగా సామాన్య ప్రజలకు అదేవిధంగా భారీ వాహనాలతో తరలి వచ్చే ప్రజలకు కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆ వస్తున్న వాహనాల శ్రేణిని బట్టి కూడా ఎక్కడికక్కడ పార్కింగ్ చేసుకునే దానికి ఈ ప్రాంతంలో పార్కింగ్ ఏర్పాటు చేశారు. అయితే రేపు జరగనున్న ఈ శంకుస్థాపన కార్యక్రమానికి లక్షలాది మందిగా తరలి రానున్న జనాన్ని ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కూడా ఏర్పాట్లు మొత్తం చేయబోతామన్నారు. అయితే ప్రస్తుతం ఈ అమరావతి రాజధాని నిర్మాణానికి రేపు అత్యధిక సంఖ్యలో బస్సులు కానీ ఇటు భారీ వెహికల్స్లో కానీ ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉన్నందున అటు ఎడమవైపు స్టేజీకి ఎడమవైపు ప్రాంతంలో కూడా భారీ ఎత్తున పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. అయితే విజయవాడ ఇటు గుంటూరు ఇటు అమరావతి అదేవిధంగా ప్రకాశం జిల్లాల నుంచి వచ్చే వాహనాలన్నిటికీ కూడా ఎటువైపుకి స్టేజీకి ఎటువైపు అయితే వీరందరూ కూడా రోడ్లలో వచ్చేస్తారు. ఆ రోడ్లలోనే ఈ పార్కింగ్ చేసుకునేదానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పార్కింగ్ ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. అయితే రేపు మార్నింగ్ కూడా ఎలాంటి గందరగోళం ఈ పార్కింగ్ లో కూడా వాహనాల శ్రేణి ఒకసారిగా ఆగిపోతే పార్కింగ్ లో గందరగోళం ఏర్పడే పరిస్థితి ఉంది. అయితే ఈ పరిస్థితి లేకుండా రేపు పార్కింగ్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అమరావతి రాజధాని ప్రాంతం నుంచి కెమెరామెన్ శేఖర్తో వెంకట్రావు, ఎన్టీవీ. భారీ కార్యక్రమానికి తగ్గట్టే శంకుస్థాపన ప్రాంగణ పరిసరాల్లో భారీ కటౌట్లు వెలుస్తున్నాయి. ఇప్పటికే ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబుల పెద్ద పెద్ద కటౌట్స్ ఆకట్టుకుంటున్నాయి. గుంటూరు ఎంపీ వీటిని ప్రత్యేకంగా చేయిస్తున్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. రేపు జరగనున్న రాజధాని శంకుస్థాపనకు అన్ని ఏర్పాట్లు పూర్తయి ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుకున్న ఈ రాజధాని శంకుస్థాపన ప్రాంతం వందలాది వాహనాలు, వేలాది అధికారులు అలాగే లక్షలాది మంది ప్రజలతో కలకలాడిపోతా ఉన్న పరిస్థితి. రేపు ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చి రాజధాని శంకుస్థాపన చేస్తారు. అయితే దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు ఇప్పటికే అధికారులు పూర్తి చేశారు. మనం చూస్తా ఉన్నాం, భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. పక్కన ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే నరేంద్ర మోడీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి కటౌట్లు, ఆ పక్కనే గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్కి సంబంధించినటువంటి కటౌట్లు కూడా పెట్టడం జరిగింది. మరోవైపు నారా లోకేష్ ఏదైతే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఉన్నారో అతనికి సంబంధించిన కటౌట్లు కూడా ఒక్కొక్కటి 80 అడుగుల ఎత్తులో ఇక్కడ కటౌట్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ చూడటానికి ప్రజలు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. ప్రస్తుతం గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కూడా ఇదే ప్రాంతంలో ఉన్నారు. ఆయన ఈ కటౌట్లతో పాటు ఇక్కడ జరుగుతున్న పనులను కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా ఇక్కడే మకాం వేసి ఎప్పటికప్పుడు పరిస్థితులు చూస్తూ ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఇక్కడ గుంటూరు జిల్లాలో జరుగుతున్న శంకుస్థాపన కార్యక్రమం ముఖ్యంగా మీ పార్లమెంట్ నియోజకవర్గంలో జరుగుతుంది, ఎలా అనిపిస్తుంది? ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లు ఎలా అనిపిస్తూ ఉన్నాయి? అంటే ఇది ఒక చరిత్ర, ఇట్స్ అన్ప్రెసిడెంటెడ్ ఈవెంట్. మన స్టార్టింగ్ విత్ ల్యాండ్ పూలింగ్ ప్రాసెస్తో మొదలు పెడితే 33,000 ఎకరాలు 33,000 ఏకర్స్ 26,000 ఫార్మర్స్ నుంచి పీస్ఫుల్గా వాళ్ళు కావాలని వచ్చి వాలంటీర్లీగా ఇచ్చారు. ఇచ్చారంటే బికాజ్ దే హ్యావ్ ఎ డ్రీమ్. మన కొత్త రాష్ట్రంకి కొత్త రాజధాని. ఒక చరిత్రాత్మక ఘట్టం, ఒక అపురూప సన్నివేశం, మహాముహూర్తం మరికొన్ని గంటల్లో. అక్కడి నుంచి తొలి బులెటిన్ అందిస్తోంది ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ గా.